నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నాతో పాటు గౌరవనీయులు పెద్దలు మాజీ ఎమ్మెల్సీ గారు నారాదాస్ లక్ష్మణ్ గారికి మరియు మాజీ శాసనసభ్యులు రవిశంకర్ గారికి, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ మండల సింగన్న గారికి, అధ్యక్షుడు రవిశంకర్ గారికి, మరియు మల్లేశన్న గారికి, స్వామన్న గారికి, దేవేంద్ర గారికి, మరి నాకు వచ్చిన టీఆర్ఎస్ పార్టీ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇలా చాలా చాలా ఆశ్చర్యంగా ఉన్నది. అసలు కరీంనగర్ జిల్లాలో గౌరవనీయులు బండి సంజయ్ గారు ఏం మాట్లాడుతున్నారు అనేది ఇలా అందరూ కూడా ఆలోచించాలి, గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా బండి సంజయ్ గారు బీజేపీ పార్టీలో ఉన్నారా, లేకపోతే బండి సంజయ్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా, ఒకసారి తన ఆలోచన చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా బీజేపీ పార్టీ ఎజెండా మాట్లాడుతున్నారా, రేవంత్ రెడ్డి గారు ఎజెండా మాట్లాడుతున్నారా, ఇలా బండి సంజయ్ గారు గుండె మీద చేసుకుని ఆలోచన చేయాలని ఇలా మీరు క్లియర్ గా చూడొచ్చు. ఇలా బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు మ్యాచ్ ఫిక్సింగ్ అద్భుతంగా కనబడతా ఉన్నదంటే ఇలా రేవంత్ రెడ్డి గారి నోట ఏ మాట వస్తుందో అదే మాట బండి సంజయ్ గారి నోట రావడం అనేది. సంజయ్ గారు ఇలా మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం, మేము ఇలా మా కేటీఆర్ గారు ఏమని అడిగారు వచ్చి మా కరీంనగర్ లో పట్టణంలో కరీంనగర్ నడి బొట్టన ఇలా బండి సంజయ్ గారి ఇంటి కూతవేట దూరం నుంచి ఇలా సిపి గారు ఆఫీస్ నుంచి కూతవేట దూరం నుంచి ఇలా ఫైరింగ్ సంఘటన అనేది జరిగింది. ఇలా ఇది పూర్తి ప్రభుత్వం ఫెయిలియర్ అని నేను చెప్తే ఇలా బండి సంజయ్ గారు తిట్టాల్సింది రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు. ఇలా కేటీఆర్ గారు ఇలా ప్రజలకి అండగా ఉండడానికి, ఇలా కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ పట్టణంలో ప్రత్యేకంగా ప్రజలందరికీ కూడా ధైర్యం నింపడానికి ఇలా ప్రజల పక్షాన కేటీఆర్ గారు వచ్చి ఇలా ఫైరింగ్ ఎందుకైందని అడిగితే బండి సంజయ్ గారు తిట్టాల్సింది ఎవరిని? బండి సంజయ్ గారిని నేను అడిగినా, మీరు రాజీనామా చేయాలని నేను అడిగినా. కానీ బండి సంజయ్ గారు ఏమన్నారు, నాకేం సంబంధం లేదు కదా, మరి ఇది ప్రభుత్వానికి సంబంధించింది కదా, మరి తిట్టాల్సింది రేవంత్ రెడ్డి గారినా కేటీఆర్ గారినా? రేవంత్ రెడ్డి గారిని బండి సంజయ్ గారు ఇప్పటిదాకా ఒక్క మాట ఎందుకంటే ఇదే కరీంనగర్ ప్రజల్ని నీకు ఓటేసి 2 సార్లు పార్లమెంట్ సభ్యులుగా నేను ఎన్నుకున్నాను కదా, మరి వాళ్ళ పక్షాన నిలబడి ఇలా బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారిని ఈ ఫైరింగ్ ఇన్సిడెంట్ అయితే ఈ ప్రభుత్వాన్ని కానీ రేవంత్ రెడ్డి గారిని ఎందుకు తిట్టలేరు, ఎందుకు ప్రశ్నిస్తలేరు? ఇది సూటిగా చెప్పాలి. లేదా బండి సంజయ్ గారు అవినీతి గురించి మీరు మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. బండి సంజయ్ గారిని నేను సూటిగా ప్రశ్న అడుగుతా ఉన్నాను. బండి సంజయ్ గారు 2014లో మీరు పోటీ చేసినప్పుడు పార్లమెంట్ సభ్యులుగా మీరే కదా మీ నోటితోని ఆ రోజు స్టేట్మెంట్ ఏమని ఇచ్చిండ్రు మీరు? నేను సామాన్యుడిని, ఇలా నేను సామాన్య కుటుంబం నుంచి వస్తున్నా, నా భార్య పుస్తలు ఇలా అమ్మి నేను ఎన్నికలు పోటీ చేస్తున్నా అని బండి సంజయ్ గారు అంటారు కదా. మరి అక్కడ నుంచి ఉన్న బండి సంజయ్ గారు మొన్న కరీంనగర్ కార్పొరేషన్ ఎలక్షన్లు అయితే 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. మరి మీరు చేసింది ఇది ఎక్కడి నుంచి వచ్చిన 50 కోట్ల రూపాయలు మేము అడుగుతా ఉన్నాం. మరి మీరు అవినీతి చేసి సంపాదించిన డబ్బా, లేకపోతే మీకు రేవంత్ రెడ్డి పంపించిన డబ్బా? ఇది ప్రజలకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి మీరు చేసింది అవినీతి పెట్టుకొని మరి ఇలా పుస్తలు అమ్ముకొని పోటీ చేసిన 2014 అని చెప్పిన బండి సంజయ్ గారు మన కరీంనగర్ కార్పొరేషన్ ఎలక్షన్ లో అయితే 50 కోట్ల రూపాయలు ఇలా ఎంత ఖర్చు పెట్టిన అడుగుతా ఉన్నాను. ఇలా కేటీఆర్ గారిని తిట్టే స్థాయి మీద అడుగుతా ఉన్నాను. ఇలా కేటీఆర్ గారు 5 సార్లు శాసనసభ్యులుగా గెలిచిండు. ఇలా 5 సార్లు ప్రజల మనసు గెలుచుకొని ఇలా గెలిచిండు. ఇలా కేటీఆర్ గారు ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా ప్రపంచంలోనే ఒక మ్యాప్ గా నిలబెట్టి ఇలా మనందరం గర్వపడేలాగా ఇలా కేటీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు కేటీఆర్ గారు పెట్టి అనేక సార్లు మీరు కేటీఆర్ గారి మీద నోటికి వచ్చినట్టు తింటా ఉన్నారు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా నేను ఒకటే అడుగుతున్నా బండి సంజయ్ గారు, నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మొగలుగా అయితే నేను సవాల్ విసురుతున్నా కరీంనగర్ గడ్డ మీద నుంచి రాయి గీతా భవన్ చౌరస్తాలో చెప్తున్నట్టు ఆ కేటీఆర్ గారిని తీసుకొని వస్తా. ఇలా ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడతామో చెప్పు. ఇలా ఉట్టిగా మమ్మమ్మ పెప్పే కాదు,
బండి సంజయ్ గారు నీకు దమ్ముంటే సబ్జెక్ట్ మీద చర్చ పెడదాం దా. ఇరిగేషన్ మీద చర్చ పెడతావా కేటీఆర్ గారితో దా వస్తాడు మా కేటీఆర్ గారు. సివిల్ సప్లై మీద చర్చ పెడతావా దా వస్తాడు. నీ హోమ్ డిపార్ట్మెంట్ మీద చర్చ పెడతావా దా వస్తాడు. ఐటీ ఇండస్ట్రీస్ మీద పెడతావా వస్తాడు దా. కరీంనగర్ పట్టణంలో ఇలా కేటీఆర్ గారు ఎంత కమలాకర్ గారు ఎంత అభివృద్ధి చేసిందో దాని మీద చర్చ పెడతామా దా వస్తాం చూద్దాం దా. ఇవన్నిటి మీద చర్చ పెట్టండి. మీరు సబ్జెక్ట్ మాట్లాడండి తప్పితే మీరు సబ్జెక్ట్ మాట్లాడకుండా ఎంఎంఏ అంటే కలవదు బండి సంజయ్ గారు. మీరు నోటికి వచ్చినట్టు కేటీఆర్ గారి మీద మాట్లాడితే మేము కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడగలుగుతాం. నీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం. నోటికి వచ్చినట్టు నీకంటే ఎక్కువ నాకు కూడా మాటలు వస్తాయి. ఇలా కేసీఆర్ గారిని పట్టుకొని ఒక కేసీఆర్ కొడుకు అయితే ఏం మాట్లాడాలి మాకు అన్ని కదా. నువ్వు మీ తల్లిదండ్రులకి అంటే అన్ని కదా మేము అనము. మాకు అనాల్సిన అవసరం లేదు. మాకు సంస్కారం ఉంది కాబట్టి. అసలు మీరు బాధ్యత కలగా హోమ్ మినిస్టర్ కాదు. ఓటికి వచ్చినట్టు మాట్లాడతారు, ఇష్టం ఉన్నట్టు వచ్చి మాట్లాడతారు. అసలు ప్రజల గురించి మీకు చేసింది ఈ 10 సంవత్సరాల ఇలా కరీంనగర్ పట్టణానికి మీరు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. ఏం చేసినా చెప్పు. టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో నిలబెట్టి చెప్తారు మా కమలాకర్ అన్న. రాండి చర్చకు వస్తారు. ఆ కమలాకర్ ఏం చేసిందో ఇలా కరీంనగర్ లో పట్టణంలో ప్రతి రోడ్ వేసింది కేసీఆర్ గారు, కమలాకర్ అన్న, వినోద్ అన్న. ఇలా స్మార్ట్ సిటీ గురించి మీరు గొప్పగా చెప్తున్నారు. స్మార్ట్ సిటీలో మీకు కాంట్రిబ్యూషన్ ఏంది? ఇలా స్మార్ట్ సిటీ తెచ్చింది బాజాబ్తో మా ఎంపీ వినోద్ కుమార్ గారు. వాస్తవం కాదా ఇది? ఏం చేసినా అని చెప్పుకుని దీన్ని ఎంబడబడి చేసింది వినోద్ కుమార్ గారు. ఇది వాస్తవం. వినోద్ కుమార్ గారు, గంగా కమలాకర్ గారు, కేసీఆర్ గారు చేసింది వాస్తవం. మీరు చేసింది ఏముంది? 10 సంవత్సరాలలో రెచ్చగొట్టడము గెలిపించడం తప్పే. ఇలానే బండి సంజయ్ గారు ఒకటి అడుగుతా ఉన్నారు. మీరు కేటీఆర్ గారిని ఏదో బాగా తింటారు. అసలు మీరు ఒక్కసారైనా ఎమ్మెల్యే గెలిచిండ్రా? ఇదే కరీంనగర్ పట్టణంలో మీరు ఒక్కసారైనా ఎమ్మెల్యే గెలిచిండ్రా? నువ్వు కేటీఆర్ తిట్టే స్థాయి మీద వెళ్ళిపోయిందా? కరీంనగర్ ఇదే కరీంనగర్ పట్టణంలో కమలాకర్ గారు చిత్తుగా 3 సార్లు కూడా కొట్టింది కదా. ఏదో మేము విలవీగుతున్నాం, మేమేదో హీరో అని మేమేదో అని. ఏంటిది? ఇలా 2 సార్లు మీరు పార్లమెంట్ గెలిచింది. ఎట్లా గెలిచింది మీరు? నరేంద్ర మోడీ గారు వేరుగా గెలిచింది. అది మోడీ గారికి ఓటు వేసింది జనం. ఇలా మీరు చేసింది ఏముంది? ఇలా మీరు ఒక్కసారైనా ఎమ్మెల్యేగా కరీంనగర్ పట్టణంలో గెలిచిండ్రా? అసలు ఎమ్మెల్యేగా ఒక్కసారైనా మీరు గెలిచిండ్రా? ఇలా మీరు కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని నోటుకు వచ్చినట్టు మాట్లాడతాము. ఇలా మేము కూడా అనొచ్చు కదా. ఇలా నేను సవాల్ విసురుతున్నాం. నువ్వు అన్నావు కదా డ్రగ్స్ అని కేటీఆర్ గారిని. రా, కేటీఆర్ గారు టెస్ట్కి రావడానికి సిద్ధంగా ఉన్నారు. టైం డేట్ ఫిక్స్ చేయాలి. ఇలా నువ్వు, బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ముగ్గురు పోయి ఇలా డ్రగ్స్ టెస్ట్ ఇస్తాం. దాటి ఎవరు డ్రగ్స్ తీసుకున్నాం మేము మనకు తెలిసిపోతాయి కదా ప్రజలకి. ఇలా మేము కూడా అనొచ్చు కదా బండి సంజయ్ గారు. ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకుని తంబాకు తింటే మీకు ఎంతకాలం నుంచిపోయిన సైడ్ ఎఫెక్ట్ గుండు అందుకే అయిందని కూడా. మరి మీకు కూడా డ్రగ్స్ టెస్ట్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి బండి సంజయ్ గారు. మీకు కూడా ఇలా మాట్లాడుకునేది నోటికి వచ్చినట్టు మీరు మాట్లాడితే నోటికి వచ్చినట్టు మేము మాట్లాడలేమా? మాకు రాదా? మాకు చేత కాదా? ఇలా డ్రగ్స్ టెస్ట్కి రాండి, మన సిద్ధంగా ఉంటారు మేము కూడా. అసలు ఇలా ట్రాఫిక్ ఏంది కరీంనగర్ పట్టణంలో? ఇలా మీరు ఇలా సిగ్గుపడాలి బండి సంజయ్ గారు అంటే అంటూ ఉన్నారు. ఇలా ఏం మాట్లాడుతున్నారు బండి సంజయ్ గారు? మనం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు ఏం మాట్లాడి అసలు హోమ్ మినిస్టర్గా నాకేం సంబంధం? ఇలా ఇక్కడ ఉన్న కౌశిక్ రెడ్డి గారు ఏదేదో మాట్లాడిపోతుండు. టీఆర్ఎస్ పార్టీ బురద సరిపోతుంది అంటే తెలంగాణ రాష్ట్రం అనేది భారతదేశంలో లేదా? తెలంగాణ రాష్ట్రం ఏమైనా శ్రీలంకలో ఉందా, బంగ్లాదేశ్ ఉందా, పాకిస్తాన్ ఉందా? ఏడున్నా తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో లేదా? ఈ భారతదేశానికి బండి సంజయ్ గారు హోమ్ మినిస్టర్ కాదా? సహాయశాఖ హోమ్ మినిస్టర్ కాదా? ఈ తెలంగాణలో ఈ బాధ్యత కరీంనగర్ పట్టణంలో మీ ఆఫీస్ నుంచి కూతవేట దూరం నుంచి ఇలా ఇన్సిడెంట్ అయితే ఈ బండి సంజయ్ గారి బాధ్యత కాదా? నాకేం సంబంధం అంటూ మీకు సంబంధం లేదా? అసలు బాధ్యత కనుక ఫెయిలియర్. యువర్ ఫెయిలియర్ హోమ్ మినిస్టర్ ఆఫ్ కరీంనగర్ పార్లమెంట్ అంటున్నాడు. ఇలా ఇన్సిడెంట్ అయ్యి కరీంనగర్ పట్టణంలో ఇన్సిడెంట్ అయ్యి 4 రోజులు అయింది. ఇలా 4 రోజులు అవుతుంటే ఒక్క రోజన్న బండి సంజయ్ గారు మీరు మీ సొంత పార్లమెంటు, మీరు హోమ్ మినిస్టరు, మరి మీరు ఒక్క రోజైనా రివ్యూ మీటింగ్ పెట్టినా? ఈ ఇన్సిడెంట్ అయినాక ఒక్కసారైనా 7 వరకు వచ్చింది అనేది సిపి గారిని, ఈ జిల్లాలో ఉన్న పోలీస్ యంత్రాంగాన్ని పిలిచి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న పోలీస్ యంత్రాంగం మొత్తం పిలిచి మీరు రివ్యూ మీటింగ్ పెట్టినరా అని అడుగుతా ఉన్నారు. ఇస్ ఇట్ నాట్ యువర్ డ్యూటీ? నాకేం సంబంధం? రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ కూడా ఒక భాగం బండి సంజయ్ గారు. అది పార్లమెంట్ అనేది మీ దాంట్లో వచ్చింది, మీ పార్లమెంట్ లో ఉన్నది. ఇక్కడ
ఇస్ ఇట్ నాట్ యువర్ డ్యూటీ? మీరు బండి సంజయ్ గారు మీరు రేవంత్ రెడ్డి గారిని ఎందుకు ప్రశ్నిస్తలేరు? ఒక్కసారి కూడా మీరు రేవంత్ రెడ్డి గారిని ఎందుకు తిట్టలేదు? ఇప్పటిదాకా మీరు రేవంత్ రెడ్డి గారిని ఒక్కసారి కూడా తిట్టకపోవడానికి కారణం ఏంటిది? ఇలా నిజంగా కూడా చాలా చాలా బాధాకరం. ఇలా బండి సంజయ్ గారు హోమ్ మినిస్టర్ గా ఉండి ఈడ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది పోయి పర్సనల్ గా మాట్లాడటం అనేది మంచి పద్ధతి కాదు. మీరు మాట్లాడగలిగితే మీకంటే డబుల్ ట్రిపుల్ మేము మాట్లాడతాం, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా మాట్లాడతాం. ఎంతో ఓపికగా ఉన్నాం ఇన్ని రోజులు. కానీ మీరు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపించింది. ఇదేం మాటలే నాకు అర్థం కాదు. ఇలా కేటీఆర్ గారికి ఉన్న సబ్జెక్టు మీకు ఉన్నదా? ఏ సబ్జెక్ట్ ఏ రంగంలో తీసుకున్నాం చెప్పు? ఖర్చు మొత్తం రాదు. గీతా భవనం చదివిస్తే ఖర్చు మొత్తం స్టేజ్ నేనే వేపిస్తా, మొత్తం అద్భుతం ఏసీ నేనే పెట్టిస్తా. రాండి, మా కేటీఆర్ గారు వస్తారు, మీరు కూడా రండి, చర్చ పెడదాం. మీరు ఏ సబ్జెక్ట్ కోరితే ఆ సబ్జెక్ట్ మీద మా కేటీఆర్ గారు, మీ సిస్టమ్ ఇరిగేషనా, సివిల్ సప్లయా, హోమా, లేకుంటే హెల్త్, ఎనీథింగ్ మ్యామ్ యూ ఛాలెంజ్. నేను సవాల్ విసురుతున్నాను కదా, దాన్ని చర్చ పెట్టుకుందాం. అసలు ఇంకోటి కూడా చెప్తున్నా, ఇలా రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ మీకు చెప్తా ఉన్నా. ఇలా నిన్న కాక మొన్న ఆర్టీసీ డ్రైవర్ గారు నర్సంపేటలో చనిపోయింది. ఆడ చనిపోతే ఇలా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ హోంమంత్రి అయిన సబితా ఇంద్రారెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు, మాజీ మంత్రి అయిన దయాకర్ రావు గారిని అరెస్ట్ చేస్తారు, మాజీ ఎమ్మెల్యే అయిన సుదర్శన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు, మాజీ పార్లమెంట్ సభ్యులైన వినోద్ కుమార్ గారిని అరెస్ట్ చేస్తారు. మరి బండి సంజయ్ గారిని ఎందుకు అరెస్ట్ చేయరు? బండి సంజయ్ గారికి పోలీస్ ఎస్కార్ట్ పైలట్ ఇచ్చి మర్యాదకి తీసుకుపోయారు. మరి మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయాలి? ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులని, శాసనసభ్యులని, మాజీ ఎంపీలని మీరు అరెస్ట్ చేసినప్పుడు బండి సంజయ్ గారు మిమ్మల్ని ఎందుకు రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేయలేదు? ఎందుకంటే క్లియర్ గా తెలుసు, ఆడి టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆడికి పోతే ఆడ గొడవ అవుతుంది, ఆడ ప్రజలు స్వాగతం. బండి సంజయ్ గారు కాబట్టి రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఒకటే కాబట్టి అది గొడవ కాదని తెలుసు కాబట్టి బండి సంజయ్ గారిని పైలట్ ఇచ్చి పంపించారు. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కాదా? ఇది ఎగ్జాంపుల్ కాదా? దీనికి మీరు జవాబు చెప్పరా? అది ఏం మాటలండి? అసలు ఏం అభివృద్ధి చేసినాం? చలో నువ్వు అంటవా ఏం అభివృద్ధి చేసినామని? దాన్ని మేము మా కేటీఆర్ గారు వస్తారు కరీంనగర్ జిల్లాలో దీనికి సంబంధించిన ఏ సెగ్మెంట్ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఏం అభివృద్ధి చేసినా మేము పెడతాము. నువ్వేం అభివృద్ధి చేసినావు నువ్వు పెట్టు కరీంనగర్ ప్రజల ముంగట. అది వేములవాడలో ఏం చేసినావో చెప్పు, మేమేం చేసినామో చెప్తాం. సిరిసిల్ల నువ్వేం చేసినావో చెప్పు, మేమేం చేసినామో చెప్తాం. కరీంనగర్ నువ్వేం చేసినావో చెప్పు, మేమేం చేసినావో చెప్తాం. చొప్పదంగిలో నువ్వేం చేసినావో చెప్పు, మేమేం చేసినావో చెప్తాం. బాణకొండలో నువ్వేం చేసినావో చెప్పు, మేమేం చేసినావో చెప్తాం. హుజరాబాద్ లో నువ్వేం చేసినావో చెప్పు, మేమేం చేసినావో చెప్తాం. ఇలా మా హుజరాబాద్ లో నువ్వేం చేసినావో చెప్పు, మేమేం చేసినావో చెప్తాం. సవాల్ దీని మీద మాట్లాడు, అభివృద్ధి మీద మీరు చేసేది ఏంటిది? కానీ మీరు ఈ విధంగా కేటీఆర్ గారి మీద మాట్లాడడం చాలా చాలా బాధాకరం అనేది నేను తెలియజేస్తా ఉన్నాను. దీన్ని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. మీరు ఇదే విధంగా మీరు మాట్లాడితే మాత్రం ఇది ఇంకా రేపు మీరు ఈ విధంగా మాట్లాడితే మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము. మీరు గౌరవం ఇచ్చి మాట్లాడితే, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే మేము రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాం. ఈడ కేటీఆర్ గారు వచ్చి ఇదే ప్లేస్ లో ఇక్కడ కూర్చొని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి కరీంనగర్ ప్రజల ద్వారా ఎవరు అధైర్యం పడకూడదు, మీకు ఖచ్చితంగా మీ పక్షాన మేము ఉంటాం. ఇలా ఏంటండి, ఇలా వాస్తవంగా నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఇక్కడ కరీంనగర్ లో ఉన్న సిపి గురించి ఈ చాతగాని దద్దమ్మ ఈ సిపి ఇలా మిత్రమైన ఇలా గుర్రాల పనులు తోముతున్న ఈ సిపి ఏమి పీక్తున్నాడు అని నేను ఆనాడు అసెంబ్లీ సాక్షిగా సిపి గారి మీద నేను చెప్పింది వాస్తవం కాదా? ఇదే సిపి గారి మీద నేను చెప్పింది ఫ్యాక్ట్ కాదా? కరీంనగర్ ప్రజలు ఇబ్బంది పడతారు, లా అండ్ ఆర్డర్ అనేది తప్పుతా ఉంది అని నేను సిపి గారి గురించి అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారి నాయకత్వంలో నేను చెప్పింది వాస్తవం. ఇలా అయిందా కాలేదా? ఇలా ఆనాడు మీరు ఈ పోలీసింగ్ మీద ఏం నడుస్తుంది అని అప్రమత్తమై రేవంత్ రెడ్డి గారు తనే ముఖ్యమంత్రి ఉన్నాడు, హోమ్ మినిస్టర్ గా ఉన్నాడు. ఇలా ఈయన కేవలం సిపి గారు చెన్సాప్ మాత్రమే చేస్తా ఉన్నాడు. ఈయన ఖచ్చితంగా ఇలా గాడి తప్పుతా ఉన్నదని చెప్పింది వాస్తవం. ఇలా వాస్తవం కాలేదా? నెల రోజుల్లో కూడా ఇలా ఏం చేస్తుండు సిపి అని అడుగుతా ఉన్నాడు. ఇలా 2000 సిఐఆర్ లా అండ్ ఆర్డర్ ఉన్నదా లేదా? ఏం చేస్తాడు? ఇప్పటిదాకా ఈ ప్రభుత్వము ఎందుకు వాళ్ళ నలుగురిని, ఆ దొంగలకు వచ్చిన 5గురిని మీరు ఎందుకు పట్టుకోరు? ఇలా కరీంనగర్ నుంచి ధర్మపురి వరకు పోయినాడు,
ఇలా బైక్ మీద కరీంనగర్ నుంచి ధర్మపురి వరకు పోవాలంటే ఇలా తప్పకుండా ఇలా 2 గంటల టైం పడుతుంది. ఇలా ఇన్సిడెంట్ అయింది, మీ ప్రెస్ మిత్రులు అందరూ ఉంటారు. ఇవాళ ఇన్సిడెంట్ అయింది 11 గంటల 11 నిమిషాలు అయితే గంట సేపటి వరకు సిపి గారు ఇన్సిడెంట్ స్పాట్ చేయకూడదు. మీ ప్రెస్ మిత్రులు పోయే వరకు కూడా సిపి గారు రారా? ఇది వాస్తవమా కాదా? ఇలా కూతవేటి దూరంలో సిపి గారి ఆఫీస్ ఉంటుంది, కూతవేటి దూరంలో సిపి గారి ఇల్లు ఉంటుంది. ఇలా ఇన్సిడెంట్ అవుతుంది, ఇలా ఇన్సిడెంట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ సిగ్గుచేటు ఇలా ఈ ప్రభుత్వాన్ని సిపి గారు ఇలా కోర్టుకి ఆపోజిట్, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. యాక్చువల్ గా జడ్జి గారు ఉంటలేరు కానీ లేకుండా జడ్జి గారి ఇల్లు ఫైరింగ్ అయిన జస్ట్ ఆపోజిట్ ఉంటుంది జడ్జి గారి ఇల్లు. అది ఇస్ ఇట్ నాట్ ట్రూ? ఇలా విఐపి జోన్ ఇది. ఆ జోన్ లో ఫైరింగ్ అయితే 4 రోజులు ఇవాళకి 4th డే దొంగల్ని ఎందుకు పట్టుకోలేకపోతుంది? అసలు ఇంటర్సెప్టార్ అనేది వెహికల్స్ అనేది ఎందుకు తీసేసింది ప్రభుత్వం? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంటర్సెప్టార్ వెహికల్స్ అనేది ఎందుకు తీసేసింది? ఇలా అదే ఇంటర్సెప్టార్ ఉంటే ఇట్లా మినీ పోలీస్ స్టేషన్. వాట్ ఈస్ ఇంటర్సెప్టార్? ఇట్ ఈస్ మినీ పోలీస్ స్టేషన్, నథింగ్ బట్ మినీ పోలీస్ స్టేషన్ ఆన్ ద రోడ్స్, విజిబిలిటీ ఆఫ్ పోలీస్ ఆన్ ద రోడ్స్. ఇలా ప్రతి చౌరస్తాలో మెయిన్ చౌరస్తాలో ఇలా ఇంటర్సెప్టార్ వెహికల్స్ ఉంటుంటే ఇలా ఏముంటుండే? ఇలా దాంట్లో పోలీసు వాళ్ళు AK-47 ఉంటే ఇలా మొత్తం దొంగలు దొరికిపోవు కదా. దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేసిన? అసలు దీని మీద సొల్యూ కదా. అసలు ఇదే పోలీసింగ్ ఏం చేస్తుంది? ఇదే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుంది? సరే ఆ 4 దొంగలు దొరకలేదు, ఈ చాతగాని సిపిని ఆ చాతగాని సిఐ ఎందుకు సస్పెండ్ చేస్తలేదు? ఇంకా కాపాడుకుంటూ వస్తారా? సొయ్యి ఉందా లేదా? మీకేమన్నా మీకు ఇంకొక సంచలనం చెప్తా ఇలా, అసలు మీరు షాక్ అయిపోతారు చెప్తే. ఇలా వెపన్స్ తో అయిన ఇన్సిడెంట్ ఎన్ని రోజులు అయింది? ఇలాంటి ఎగ్జాక్ట్లీ 4 days అయింది. ఇలాంటి 5th డే. మీకు ఇంకొక సంచలనమైన విషయం చెప్తా, ఇది రాసుకోండి. ఇంకొక చాలా పెద్ద సంచలనం, దయచేసి అందరూ కూడా మళ్ళా రాయాలి. ఇలా అలుగునూరు చౌరస్తాలో ఈ ఫార్చునర్ వెహికల్ యూపీ బండి UP16 BC 2900. ఈ ఫార్చునర్ ఒక ప్రముఖ న్యాయవాది హైకోర్టులో పనిచేసే న్యాయవాది ఖాళీద్ అనే న్యాయవాదిని 5వ తారీఖున సాయంత్రము 6 నుంచి 7 గంటల మధ్యలో అలుగునూరు చౌరస్తాలో 4 దుండగులు యూపీ బండిలో వచ్చి వెబ్బెన్ను పెట్టి ఆ న్యాయవాదిని హత్య చేసే ప్రయత్నం చేసిండ్రు. అలుగునూరు చౌరస్తాలో ఏం నడుస్తుంది? ఏంటి అసలు? ఇది 5th రోజు. ఇదిగోండి ఈ బండి నంబర్ గురించి. ఈ బండి నంబర్లో మీకు చెప్పిన ఈ బండి నంబర్ యూపీ అనేది ఇది పోలీస్ యాప్లోనే. ఆ రోజు ఈ హైకోర్టు న్యాయవాది ఖాళీద్ అనే హైకోర్టు న్యాయవాది ఈయన పోయి పిటిషన్ ఇస్తే ఈ బండి నంబర్ డీటెయిల్స్ తీసుకొని తీస్తే యూపీకి సంబంధించిన బండి ఎక్కిపోతుంది. లా అండ్ ఆర్డర్ మేము అడుగుతా ఉన్నాము. ఇదిగోండి ఇదే రిసీవ్డ్ కాపీ, ఇదే ఆ రోజు పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన రిసీవ్డ్ కాపీ. అసలు లా అండ్ ఆర్డర్ కరీంనగర్ జిల్లాలో ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నాను. దీంతో పాటు ఆ పిటిషనర్ హైకోర్టు న్యాయవాది ఇక్కడైనా పని చేసుకొని ఏదో పనికి వచ్చి కోర్టులో వాదన చేసుకొని కోర్టుల సందర్భంలో అలుగునూరు చౌరస్తా దగ్గర వెపన్స్ పెట్టి బెదిరిస్తే తను పిటిషన్ లో వెపన్స్ తో బెదిరించు అని పిటిషన్ ఇస్తే ఇదే పోలీస్ వాళ్ళు ఆ హైకోర్టు న్యాయవాది మీద ప్రెషర్ పెట్టి, ఇదే పోలీస్ వాళ్ళంతా సిపి కావచ్చు అక్కడ స్థానికంగా పోలీస్ వాళ్ళు ప్రెషర్ పెట్టి మీరు వెపన్స్ అనే వర్డ్ అనేది మీరు దయచేసి యూజ్ చేయదు, ఈ వెపన్స్ వర్డ్ అనేది మీరు యూజ్ చేస్తే మీరు పిటిషన్ తీసుకోము అని వారిని బెదిరిస్తే వారు పిటిషన్ ఇచ్చిపోయిన తర్వాత ఇలా హైకోర్టు న్యాయవాది ఇలా హైకోర్టులో వేసిండు. ఏమనేసిండు? నేను ఈ పిటిషన్ వెపన్స్ తో బెదిరించారు అనేది నేను పిటిషన్ ఇస్తే పోలీసు వాళ్ళు నన్ను ఇయ్యలేదు అని ఇలా హైకోర్టులో పిటిషన్ వేసిన న్యాయవాది. సిగ్గు శరము లజ్జ మానం ఉన్నదా అని అడుగుతా ఉన్నాడు. ఇది తెలంగాణ రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఎగిపోతుంది, మొత్తం గాడి తప్పుతుంది. ఇదేమైనా బీహార్, తెలంగాణ రాష్ట్రంలో ఒక బీహార్గా ఒక యూపీగా మారుస్తా ఉన్నారా? ఇలా ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ లో ఏమి చేస్తా ఉన్నారు? ఈ వెపన్స్ ఏంటి, గన్ కల్చర్ ఏంటి? ఎగ్జాక్ట్లీ 5 days బ్యాక్, ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి 5 days బ్యాక్ వెపన్స్ తోని PMJ జ్యువెలర్స్ లో ఫైరింగ్ అవుతుంది. మళ్ళా ఎగ్జాక్ట్లీ 3 రోజులు అయిపోయిన తర్వాత వెపన్ తో బెదిరియడం ఏంటండి? అసలు ఏం జరుగుతుంది కరీంనగర్ లో? ఏం జరుగుతుంది? ఈ యూపీ వాళ్ళు వచ్చుడేంటి, ఈ బీహార్ వాళ్ళు వచ్చుడేంటి, వెపన్లు పెట్టుకునేది, డైరెక్ట్ గా బెదిరియడం ఏంటిది?
దాన్ని పోలీసు ఏమైనా గడ్డిబీక్తుందా అని మేము అడుగుతా ఉన్నాం. ఇంకా కూడా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, కేంద్ర హోంమంత్రి అయిన బండి సంజయ్ గారు కావచ్చు, రాష్ట్రంలో హోంమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఏమి పీకుతున్నారు, గడ్డి పీకుతున్నారా మీరని అడుగుతా ఉన్నాం. గుళ్ళగా పడుగుతోంటున్నా అని అడుగుతా ఉన్నాను. ఏం నడుస్తుంది కరీంనగర్? అసలు నాకు చాలా షాకింగ్ గా ఉన్నది, నిజంగా భయంగా ఉంది. ఏడిపోతుంది, ఎడిపోతుంది, అసలు మన లాయర్ ఆర్డర్ అనేది ఎట్టుపోతుంది. దీని మీద మాట్లాడండి. అసలు ఒక ప్రముఖ హైకోర్టు న్యాయవాది ఖలీద్ అయిన పేరు చాలా పెద్ద న్యాయవాది అయినా, మామూలు మనిషి కాదైనా, వన్ ఆఫ్ ద సీనియర్ కౌన్సిల్స్ హైకోర్టులో ఎప్పటిని పెట్టి యూపీ నుంచి వచ్చి సంపేస్తామని కరీంనగర్ నట్టుకోట్లో కూడా ఫైరింగ్ అవుతుంది. అల్లూరు చౌరస్తాలో ఇది అవుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? మరి ఇది అయిన ఇన్సిడెంట్ ఇప్పటిదాకా సిపి గారు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకో చెప్పలేదు. నేను ఇవాళ ఖచ్చితంగా మా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆ దొంగల్ని ఇప్పటిదాకా ఎందుకు పట్టుకోలేదు అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా దొంగల్ని ఇప్పటిదాకా పట్టుకోకుండా రాష్ట్రం దాటించినందుకు చేసినట్టు లా అండ్ ఆర్డర్ టోటల్ గాడి తప్పినందుకు ఖచ్చితంగా సిపి గారిని సస్పెండ్ చేయాలి. ఇలా కరీంనగర్ టోటల్ సిఐ గారిని సస్పెండ్ చేయాలి. వెంటనే కొత్త ఆఫీసర్లను ఇక్కడ నియమించాలి. ఖచ్చితంగా ఈ దొంగల్ని పట్టుకోవాలి. వీళ్ళతో కాదు, నేను చెప్తున్నాను, వీళ్ళతో కాదు. మీరేదో కౌశిక్ రెడ్డి క్రెడిట్ వస్తుంది, బీఆర్ఎస్ పార్టీ క్రెడిట్, దాని క్రెడిట్ నాకు వద్దాయా అని క్రెడిట్ మీరే తీసుకోండి. నాకు కావాల్సింది మా కరీంనగర్ జిల్లాలో ప్రజలై క్షేమం కావాలి, వాళ్ళు ప్రశాంతంగా బతకాలని కోరుకుంటున్నారు. ఇలా కరీంనగర్ లో ఉన్న వ్యాపారస్తులు అందరూ భయపడతాం. ఇలా కరీంనగర్ లో ఉన్న బ్యాంక్ మేనేజర్లు అందరూ ఫోన్ చేస్తా ఉన్నారు. అన్ని బ్యాంక్ సార్ నాకు చాలా భయం అవుతుంది, మా బ్యాంక్ లో క్యాష్ ఉంటుంది, ఇట్లా ఉంటే పరిస్థితి నేను కరీంనగర్ లో ఎట్లా బతకాలని భయపడతా ఉన్నాను. బ్యాంక్ మేనేజర్ చాలా మంది వ్యాపారస్తులు మాట్లాడుతూ ఉన్నారు, సార్ లా అండ్ ఆర్డర్ మొత్తం గాలి తప్పిపోయింది, నిజంగా మనం వ్యాపారం చేయాలంటే మాకు భయం అవుతా ఉంది, మేము ఎట్లా కరీంనగర్ పట్టణంలో వ్యాపారం చేయాలి ఎట్లా అని భయపడుతుంది. ఇలా కరీంనగర్ పట్టణంలో ఉన్న ప్రజలు, ఇలా కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రజలు అసలు ఇళ్ల నుంచి వాళ్ళ ఉన్న చిన్న చిన్న జ్యువెలరీ క్యాష్, చిన్నపాటి క్యాష్ మధ్య తరగతి వాళ్ళు పెట్టుకోవడానికి సార్ మాకు చాలా భయంగా ఉంది, నేను ఏం చేయాలో అర్థమవుతలేదు, కొంచెం మీరు ఇంకా గట్టిగా మాట్లాడండి, దయచేసి గట్టిగా మాట్లాడండి అన్నా అని ఇలా వాళ్ళు ఫోన్ చేసి చెప్పే పరిస్థితి ఇలా కరీంనగర్లో ఉంటుంది. ఇవి పట్టించుకోకుండా, లా అండ్ ఆర్డర్ పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి గారు నిద్రపోతున్నాడు, ఇలా బండి సంజయ్ గారు నిద్రపోతున్నాడు. ఇవి మీరు మాట్లాడండి. ఏ బండి సంజయ్ గారు, మీరు పార్లమెంట్ సభ్యులు, మీ సహచర ఎమ్మెల్యే, మాతో పాటు మొత్తం అందరు ఎమ్మెల్యేలను పిలువురి. మీరు హోంమంత్రి ఉన్నారు, నేను పిలుస్తున్నాం, మేము ఫోన్ చేస్తున్నాం, నేను కానీ మా గండ్ల కమలాకర్ గారు కానీ ఫోన్ చేసి రెవ్యూ మీటింగ్ పెట్టమంటే వాళ్ళు ఎట్లా పెట్టారు. మీరు రెవ్యూ మీటింగ్ పెట్టండి. ఇటువంటి ఎమర్జెన్సీ మీటింగ్ లో బండి సంజయ్ గారు లేదా కరీంనగర్ హెడ్ క్వార్టర్ లో మీరు పెట్టండి. అందరు 7 ఎమ్మెల్యేలను పిలవండి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను పిలవండి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను పిలవండి, బీజేపీ పార్టీ నుంచి మీరున్నారు, రాండి రేపు రెవ్యూ మీటింగ్ పెడతాం. మన కరీంనగర్ జిల్లా ప్రజల శాంతి భద్రతల కంటే ఇంపార్టెంట్ ఏది కాదు. అందరం కలిసి ఇలా రెవ్యూ మీటింగ్ పెట్టుకుందాం రాండి. ఇలా జిల్లా మంత్రులైన శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, లక్ష్మణ్ గారు, మీరు కూడా రాండి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గాలికి వదిలేసారు. పెద్దపల్లిలో దుండగులు పెద్దపల్లిలో ఉంటారు. ఇలా మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ప్రభుత్వం, ఇలా పెద్దపల్లిలో ఆ లాడ్జ్ లో దుండగులు వండుకుంటారు, ఆడ స్కెచ్ చేసిపోతారు. మళ్ళా ఆడ ఉన్న మంత్రి శ్రీధర్ బాబు గారు, ఇలా జగిత్యాలలో ఉన్న ధర్మపురి లాడ్జ్ నుంచి వస్తారు ఆడున్న మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు, ఇలా కరీంనగర్ జిల్లాలో పొన్నం ప్రభాకర్ గారు. ముగ్గురు మంత్రులు, ఒక కేంద్ర మంత్రి, 4 మంత్రులు ఉంటుంది. ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయితే ఒక రెవ్యూ మీటింగ్ ఉండదు, ఒక కథ ఉండదు, ఏం మాట్లాడడానికి ఉండదు. కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, నాయక చీవేస్తాం, నాకు చీరడికి రాదేమో, ఇది ఒక్కరికే చీర వస్తుంది. నాయక చీరుడు మీరు మాది కాదు. రేపు ఎన్నికలు వస్తే ప్రజలు మీ నాయకులను చీరడానికి సిద్ధంగా ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో ప్రజల మీద ఓడి ఉంది కదా అని ఇష్టం ఉన్నట్టు మీరు మాట్లాడు పనిచేయి. ఫస్ట్ ప్రజల గురించి మాట్లాడు. కరీంనగర్ జిల్లాలో ఉన్న, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రజలు మొత్తం భయాందోళనై పరిశాన ఉంటే
ఒక్క రెవెన్యూ మీటింగ్ పెడతలేరు. నేను మంత్రులను కూడా కోరుతున్నా, ఇలా కాంగ్రెస్ పార్టీ మంత్రులని బండి సంజయ్ గారిని ఇలా ఉన్న అందరు శాసనసభ్యులను పిలిచి అందరూ జిల్లాల సిపిలని ఎస్పీలను పిలిచి రెవెన్యూ మీటింగ్ పెట్టుకుని ఏం జరుగుతుంది అసలు కరీంనగర్ జిల్లాలో? అసలు వెపన్స్ అనేది ఎట్లా వస్తున్నాయి కరీంనగర్ జిల్లాలో? ఇదేమైనా ఇంకటి కాలమా? ఇన్సిడెంట్ అయిన 4 days లో మళ్ళీ వెపన్లు పెట్టి బెదిరిస్తారండి. ఎటు పోతుంది అసలు? ఆ న్యాయవాది ఎవరు అనేది మీరు ఎంక్వైరీ చేయండి. ఆ న్యాయవాది బ్యాక్గ్రౌండ్ కూడా మీకు తెలుస్తుంది, ఎంత పెద్ద మనిషి, ఎంత పెద్ద న్యాయవాది. ఇది మాత్రం కరెక్ట్ కాదు. కరీంనగర్ జిల్లా పూర్తిగా గాడి తప్పుతుంది లా అండ్ ఆర్డర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పక్షాన, ప్రతి యువకుడి పక్షాన, ప్రతి మహిళా పక్షాన, ప్రతి రైతు పక్షాన, ప్రతి తాత పక్షాన, ప్రతి యువకుడి పక్షాన, ప్రతి అవ్వ పక్షాన ఇలా నేను ఈ ప్రభుత్వానికి మా గొంతుగా, మా కరీంనగర్ జిల్లా గొంతుగా మీకు వినిపిస్తా ఉన్నాను. పరిస్థితి మంచిగా లేదు. దయచేసి ఇది మీరు వెంటనే అదుపులోకి తీసుకోకపోతే మాత్రం మళ్ళా ఏదన్నా ఇన్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది. మీరు లైట్ గా తీసుకోకండి. ఇలా మీరు నాకాబంధం చేసిన తర్వాత, ఇలా చిల్లలు పట్టిన తర్వాత వెపన్స్ అనేది కరీంనగర్ లో ఎట్లా వస్తున్నాయి? 5 వెపన్లు పెట్టి ఫైరింగ్ చేస్తారు, 4 వెపన్ పెట్టి బెదిరిస్తారు. అంటే 9 వెపన్లు, ఇల్లీగల్ వెపన్స్ ఎట్లా వస్తున్నాయి కరీంనగర్ లోపల? అసలు మాకు కూడా అనుమానం వస్తుంది. మా మీద ఎవరైనా రెక్కి నిర్వహిస్తున్నాడా? కౌశిక్ రెడ్డి మీద రెక్కి నిర్వహిస్తున్నా? ఎలా కమలాకర్ గారి మీద రెక్కి నిర్వహిస్తున్నారా? మా రవిశంకర్ గారి మీద రెక్కి నిర్వహిస్తున్నా? మా రసమే బాలకిషన్ గారి మీద రెక్కి నిర్వహిస్తున్నా? అని నాకు కూడా అనుమానం వస్తా ఉంది. ఇది చాలా సీరియస్ ఇష్యూ. దిస్ ఇస్ ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ మ్యాన్. అసలు మీరు ఏదో ఇది ఈజీగా తీసుకోవాల్సిన పని లేదు. పక్కా ఏదో ఇన్సిడెంట్ మళ్ళీ ఇదే పోలీస్ ఆఫీసర్ల మీద గిట్లా మీరు రెవెన్యూ మీటింగ్ పెట్టకపోతే మళ్ళా లా అండ్ ఆర్డర్ అనేది తప్పే ప్రమాదం చాలా చాలా సీరియస్ గా ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, 4 రోజులు అయితే దొంగలు దొరకరా అండి? దర్జాగా ఇలా పోతా ఉంటారు, దర్జాగా 3 గంటల సేపు బైక్ మీద పోతా ఉంటే ఇలా మొత్తం ఎక్కడ పోలీసుని అక్కడ అలర్ట్ చేయరా? అసలు కరీంనగర్ జిల్లాలో ఉన్న సిపి ఫైరింగ్ అనే ఇన్సిడెంట్ గంట తర్వాత పోతా ఫుటేజ్ రిలీజ్ చేసి ఆయన పోయిన టైం రిలీజ్ అయిన ఫుటేజ్ ఎప్పుడు లోపలికి పోయి ఏం చేస్తావు? ఇప్పుడు ఏమనుకుంటారు మాట్లాడితే? నేను సిపి గారి మీద కోపంతో, సిపి గారి మీద పంచాయతీలో నేను మాట్లాడతాను. నేను ప్రజల పక్షాన, ప్రజల సెక్యూరిటీ గురించి నేను మాట్లాడతాను. నాకు ఎవరితో నా పంచాయతీ లేదు. నా పంచాయతీ, నా హుజరాబాద్, నా కరీంనగర్ జిల్లా ప్రజల, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజల ఇలా సేఫ్టీయే మాకు ముఖ్యం. ఆ సేఫ్టీ లేకపోతే మా కరీంనగర్ జిల్లాలో ఉన్న వ్యాపారస్తులు రేపు ఐటీ పెట్టడము, రేపు బిజినెస్ మొత్తం పడిపోతుంది. రేపు కొత్తగా వచ్చే ఐటీ కంపెనీస్ కావచ్చు, కొత్తగా ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ కానీ మా కరీంనగర్ జిల్లాకి రాకపోతే మా కరీంనగర్ జిల్లా ఎట్లా బాగుపడుతుంది? సేఫ్టీ లేకపోతే రేపు వ్యాపారస్తులు ఎవరు వచ్చి వ్యాపారం చేయాలి? ఇది ఏ పద్ధతి? బండి సంజయ్ గారు, మీరు దయచేసి మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాం, మీరు కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులు, మీ కిందనే తెలంగాణ కూడా వస్తుంది. ఇది మీ పార్లమెంటు. దయచేసి మీరు వెంటనే వాళ్ళు అధికార పక్షం ఉన్నోళ్ళు వాళ్ళకి సొయ్యి దొరకపోతే, ప్రతిపక్షంలో రాష్ట్రంలో ఉన్న మనకంటే సొయ్యి ఉండాలి కదా. వాళ్ళు పెట్టకపోతే మీరు పెట్టిన రెవెన్యూ మీటింగ్ మేము వస్తాం కదా. మీకు సపోర్ట్ గా వచ్చేది మేము కూడా వస్తాం కదా. అడుగుతాం కదా పోలీస్ ఆఫీసర్ రెవెన్యూ మీటింగ్ లో ఏం నడుస్తుంది, ఎటువైంది, ఈ వెపన్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి? వాళ్ళు ఇలా గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు రెవెన్యూ మీటింగ్ పెట్టకపోతే మీరు పెట్టిన రెవెన్యూ మీటింగ్. ఇలా మీరు కేంద్ర హోంశాఖ మంత్రిగా ఇలా మీకు పెట్టే ప్రతి అధికారం ఉంది, ప్రతి ఆఫీసర్ పిలిచే అధికారం మీకుంది. ఇలా పెట్టండి. రేపు కరీంనగర్ జిల్లా ఎలా పెడతారా, రేపు పెడతారా, పెట్టండి. ఎల్లుండి పెడతారా, పెట్టండి. అందరు నలుగురిని ఈ జిల్లాలో ఉన్న జగిత్యాల ఎస్పీ గారిని ఇవ్వండి, ఇలా పెద్దపల్లి ఎస్పీ గారిని ఇవ్వండి, కరీంనగర్ సిపి ఇవ్వండి, సిరిసిల్ల ఎస్పీ ఇవ్వండి, అందరు పోలీస్ ఆఫీసర్లు ఇవ్వండి. అసలు ఏం నడుస్తుంది కరీంనగర్, ఎందుకు వస్తుంది అని పెట్టండి. మీరు అందరు ఎమ్మెల్యేలను మీరే ఇవ్వండి. అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు పెట్టకపోతే మీరు పెట్టండి. ఇది మన పార్లమెంట్ కదా, ఇది కరీంనగర్ మన ఊరు కదా. కరీంనగర్ పట్టణంలో అయిన మన పట్టణంలో మన దగ్గర అవుతున్నాయి కదా. ఇలా 9 ఇల్లీగల్ వెపన్స్ కరీంనగర్ లో ఉంది మన పట్టణంలో కదా. ఎందుకు పెట్టండి సంజయ్ గారు? దీని మీద బాధ్యత కదా. పనికిరాని ముచ్చట్లు మాట్లాడు పనిచేయండి, పనికిరాని ముచ్చట్లు పనిచేయండి. సబ్జెక్ట్ ఉంటే మాట్లాడు, సబ్జెక్ట్ ఎక్కువకుంటే మూసుకొని ఇవ్వండి. మీరు కేటీఆర్ గారు మాత్రం విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. ఎస్ బరాబర్, కేటీఆర్ ఇస్ అ బ్రాండ్,
కేటీఆర్ ఇస్ అ బ్రాండ్. మీరు అవునన్నా కాదన్నా కేటీఆర్ హిమ్సెల్ఫ్ ఇస్ అ బ్రాండ్. ఇలా ప్రపంచంలో తెలంగాణ గుర్తుపడుతుందంటే కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ గారు పనిచేసినందుకు. ఇది వాస్తవం. ఇది ప్రజలకు తెలియదా? ఇది ఎంత మొత్తుకున్నా ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు వెంటనే మళ్ళా చెప్తున్నా, కరీంనగర్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ మొత్తం గాలించి పెట్టిరు. వీళ్ళు గూగుల్ పేలు ఇలా పైసలు అందరు సిఐల దగ్గర పైసలు వసూలు చేసి సిపికి ఇచ్చే వరకే అయిపోతుంది. ఈ కరీంనగర్ 2 టౌన్ సిఐ గారు లా అండ్ ఆర్డర్ ఎటువైంది? ఆ జల్సాలు చేసుకోనికి, వాడకాల దావాతులు చేసుకోవడానికి, పోలీసుల దగ్గర పైసలు వసూలు చేసి సిపిలు ఇవ్వడానికే ఉన్నారు. అవినంతా ఎన్నుకున్నారు. మీరు సిపికి పైసలు ఇచ్చుకోవడానికి, వసూలు చేసుకోవడానికి ఉన్నారా ఈ జిల్లాలలో? హోమ్ గార్డ్ ట్రాన్స్ఫర్ చేసుకుని పైసలు వసూలు చేసుకోవడానికి మీరు ఉన్నది. ఇలా మీరు జల్సాలు చేసుకోవడానికి, ఫైరింగ్ చేసుకొని బోనాలపల్లిలో ఫైరింగ్ చేసుకోవడానికి మీరు ఉన్నది. మీ భార్యతో ఫైరింగ్ చేసుకుంటూ ప్రైవేట్ వ్యక్తులతో తీసుకొచ్చి ఫైరింగ్ చేయించు, అమృతమ్మకి గుడిదని ఆ రోజు తగ్గకట్టయింది అంటే ఏమనుకుంటారు మీరు అందరూ? మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ఇలా పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా చెప్తున్నాం, కూడా కేటీఆర్ గారు చెప్పింది కూడా చెప్తున్నాం. బరాబర్ చెప్తున్నాం. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు. ఇలా ఎవరైతే ఇలా రేవంత్ రెడ్డి గారి జెండాని మోస్తున్నారో వాళ్ళకి తప్పకుండా హెచ్చరిస్తా ఉన్నాం. తప్పకుండా మీరు ఇబ్బందులు పడక తప్పదు. మీరు ఇలా చేసే తప్పులకి మీకు మళ్ళా గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ కాక తప్పదు. అది కూడా గ్యారెంటీగా చెప్తున్నాం. మంచి ఆఫీసర్లు మంచిగా పనిచేస్తున్న వాళ్ళకి ఆ పంచాయతీ మీరు పనిచేయాలనే మేము కోరుకుంటాం. ఇలా బండి సంజయ్ గారు ఏమంటారు? వాళ్ళు ఏమంటారు? బండి సంజయ్ గారు సారీ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు? ఇలా పోలీసులు ఆత్మస్థైర్యం దెబ్బతీసేటట్టు కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఇలా పోలీసు వాళ్ళు ఆత్మస్థైర్యం దెబ్బతీయడానికి మేము లేవు. ఇలా పోలీసు వాళ్ళు టీవీకురాన్ని అడుగుతున్నాం. ఇలా కరీంనగర్ నడి కొట్టున ఫైరింగ్ అవుతుంటే ఇలా అయిన 3 రోజుల మళ్ళీ అరుగుడు చౌరస్తాలో ఒక న్యాయవాదిని వెపన్లతో బెదిరిస్తుంటే గడ్డి మీకుతున్నారా అని అడుగుతున్నాము. నేను చెప్పింది అబద్ధం అయితే నా ముక్కు భూమికి రాస్తా. మళ్ళీ 4 days కి 5th రోజు సాయంత్రం పిటిషన్ ఇచ్చి కూడా మీకు చూపించాను. తను హైకోర్టు వేసిన పిటిషన్ కూడా మీకు కాపీ నేను షేర్ చేస్తాను. కొంచెం డిలే అయింది. తను వేసిన పిటిషన్ నంబర్ కాదు, అది కూడా మీకు ఇస్తే మీ వాట్సాప్లో పంపుతారు. ఇవ్వండి. దయచేసి దీన్ని పట్టించుకోండి. బండి సంజయ్ గారు మీరు చర్చకి వస్తారంటే మేము మా కేటీఆర్ గారు రావడానికి సిద్ధంగా ఉన్నాం. బ్లడ్ టెస్ట్ కి మీరు కూడా రావాలని మేము కోరుతున్నాం. మా కేటీఆర్ గారు వస్తారని మేము కోరుతున్నాం. రేపు రేవంత్ రెడ్డి గారు కూడా రావాలని మేము కోరుతున్నాం. మేము అసెంబ్లీ సాక్షిగానే చెప్పినాం, ఈ డ్రగ్స్ కి పూర్తిగా వ్యతిరేకం. మేము మా 119 మంది ఎమ్మెల్యేకి ఫస్ట్ డ్రగ్ టెస్ట్ చేయాలి, 17 మంది ఎంపీలకి డ్రగ్ టెస్ట్ చేయాలని మేము అసెంబ్లీలోనే మేము కోరినాము. మరి ప్రభుత్వం ప్రతిసారి మాట్లాడుతూ మరి డ్రగ్ టెస్ట్ నేను కూడా అన్నట్టు ఆ తంబాకులో బండి సంజయ్ గారు దాంట్లో డ్రగ్స్ కలుపుకొని ఆ తింటే సైడ్ ఎఫెక్ట్ ఏంటనే చూసిపోయారు. దాంతో ఎక్కువ మీరు డ్రగ్స్ తీసుకుంటున్నారని మాకు అనుమానం ఉంది. బాస్ ఏం చేస్తున్నారు అనేది మీరు మాట్లాడాలి. ఖచ్చితంగా దీని మీద మీరు కూడా ఖచ్చితంగా స్పందించాలని కోరుతా ఉన్నారు. మీరు మర్యాదగా మాట్లాడితే మేము మర్యాదగా మాట్లాడతాం. మీరు మర్యాదగా మాట్లాడకపోతే మాత్రం నేను కూడా మర్యాదగా మాట్లాడడం. ఇలా కౌశిక్ రెడ్డి ఒక్కడే మాట్లాడు కాదు, యావత్ కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రతి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కూడా మాట్లాడతారు. చాలా మస్తుందా మీరు కూడా దేగ్లింగి అంటే దేగ్లింగి భయపడి కూడా ఇవ్వలేదు. మీరు ఖచ్చితంగా బండి సంజయ్ గారిని నేను రాష్ట్ర ప్రభుత్వం అనేది ఖచ్చితంగా వాళ్ళు రెడ్డి మీటింగ్ చేయాలని మొత్తం కరీంనగర్ జిల్లాలో నుంచి ఇమీడియట్ గా పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇలా మీరు పెట్టకపోతే వాళ్ళు పెట్టకపోతే బండి సంజయ్ గారు కేంద్ర హోంమంత్రి మీరు పెట్టుకుంటారు. మొత్తం కరీంనగర్ జిల్లాలో 13 మంది ఎమ్మెల్యేలు మొత్తం అడుగుదాం పోలీసులు ఏం నడుస్తున్నారు. ఇది చాలా సీరియస్ తెలియజేస్తుంది. దిస్ ఈస్ ఫెయిలియర్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇట్ ఈస్ ఫెయిలియర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. చాతగాని సిపి, చాతగాని ఇక్కడ ఉన్న 2 సిఐ లా అండ్ ఆర్డర్ పూర్తిగా తప్పిపోతా ఉంది. దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నాను, దయచేసి దీన్ని వెంటనే సీరియస్ గా తీసుకోవాలని ప్రభుత్వం. దీని మీద సీరియస్ గా ప్రభుత్వం ఫెయిలియర్ అయితే దయచేసి ఇక్కడ నుంచి నేను చెప్తా ఉన్నాను, అమిత్ షా గారు దయచేసి మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాం, ఇలా మా కరీంనగర్ జిల్లా ప్రజలు కాపాడండి. మీరు ఇక్కడ పట్టించుకునేటోడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో లేదు. లా అండ్ ఆర్డర్ మొత్తం గాలి పొందేసేపు.
ఇలా ప్రిఫరెన్స్ పెట్టుకొని ఓపెన్ గా తిరుగుతున్నారు. ఇలా అందరు ఎమ్మెల్యేల మీద ప్రతిపక్షాల ఎమ్మెల్యేల మీద కూడా రెక్కీలు చేస్తున్నారు. నాకు అనాధికారికంగా ఇన్ఫర్మేషన్ ఉంది, నేను ఉట్టిగా మాట్లాడలే. నాకు బరాబర్ నాకు ఐడియా ఉంది, నా మీద రెక్కీ జరిగింది, నాకు బరాబర్ ఐడియా ఉంది. నేను అఫీషియల్ గానే చెప్తా ఉన్నా. టైం వచ్చినప్పుడు ఏది జరిగింది, ఎవరితో చేయించదు, దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది అది కూడా చెప్తా. కానీ రేపు ఏమైనా జరగరాని జరిగితే దీనికి బాధ్యత వహించాల్సింది ప్రభుత్వమే. కరీంనగర్ జిల్లాలో ఆల్రెడీ మొన్న అయింది. వెంటనే దీనికి అదుపులోకి తీసుకొని దీనికి చెయ్యండి అని విజ్ఞప్తి చేస్తూ, మరియు ఖచ్చితంగా ఇప్పుడు కన్నా రాష్ట్ర ప్రభుత్వం మేలుకుంటుందని, దయచేసి సీరియస్ గా యాక్షన్ తీసుకుంటారని ఇలా డీజీపీ గారు సివి ఆనంద్ గారు మీరు కూడా మంచి ఆఫీసర్, మీరన్నా జర లా అండ్ ఆర్డర్ కింద గాలికి వదిలేకూడదు. మీరు డీజీపీ అయ్యారు, నాకనేది మీకు పెద్ద ఛాలెంజ్. డీజీపీ గారు మళ్ళీ మీకు కూడా చెప్తున్నారు, ఇవాళ మొన్న ఫైరింగ్ అయింది, మళ్ళీ 5th నైట్ వెపన్స్ తోటి యూపీ బండిలో వచ్చి బెదిరించి అలా సంపేదించే ప్రయత్నం చేస్తే పాప మా న్యాయవాదిని తప్పించుకొని పోయి కింద మీద పడి ఆ తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ ఎల్ఎండి పోలీస్ స్టేషన్ కి పోయింది. ఆ పోయింది వాస్తవం ఇది, అది ఎక్కువ అవుతుంది. ఇది లా అండ్ ఆర్డర్ డిఫెన్స్ తో బెదిరిస్తుంది, ఎవరిని చేయలేకుంటున్నది. ఇప్పుడు నేను ప్రెస్ మీట్ మాట్లాడుతుంటే ఇక్కడ ఇంటెలిజెన్స్ కొందరు కూర్చున్నారు, ప్రెస్ మీట్ లాగా వచ్చే వాళ్ళు కూర్చున్నారు. అది మా దగ్గర మీరు ఇంటెలిజెన్స్ కాదయా, వాళ్ళంతా మీరు చూసు కాదయా. అసలు దొంగలు ఏడు నుంచి వస్తుంది, ఈ డిఫెన్స్ ఏడు నుంచి వస్తున్నాయి, అవి కనబడండి, అవి కనిపెట్టండి. ఇట్ ఇస్ ద ఫెయిలియర్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఇట్ ఇస్ ద ఫెయిలియర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. ఓపెన్ గా ఈజ్ ఇట్ నాట్ అ ఫెయిలియర్? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎస్పీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. ఇది మీరేదో ఇంట్లో కూర్చొని నేనే మాట్లాడుతున్న ఆశ కాదు. ఇలా మా ప్రజల ఆత్మలు కనుక్కోండి. కౌశిక్ రెడ్డితో గన్మెన్ ఎవరు, కౌశిక్ రెడ్డి పిఏ ఎవరు, కౌశిక్ రెడ్డి అడ్వకేట్ ఎవరు, కౌశిక్ రెడ్డి వంట మనిషి ఎవరు, గంగల కమలాకర్ పిఏ ఎవరు, గంగల కమలాకర్ వంట మనిషి ఎవరు, గన్మెన్ ఎవరు, ఎటు పోతుంటుంది తింటున్నా పడుతుంటున్నా కౌశిక్ రెడ్డి ఎవరు, ఇవి కాదు కదా కావాల్సింది. ఇట్లాంటి లా అండ్ ఆర్డర్ అనేది కొంచెం గాలి తప్పుతుంది. వీళ్ళకి నేను ఇట్లా గట్టిగా ప్రశ్నిస్తున్నా. కౌశిక్ రెడ్డి ప్రజల పక్షాన గట్టిగా నిలబడి ప్రశ్నిస్తున్నారు ప్రతి దాని మీద. ఇలా మా హుజరాబాద్ డంపింగ్ యార్డ్ మీద ఇవన్నిటి మీద గట్టిగా అడుగుతున్నాను. ఇక దాని మీద నేను ఇప్పుడు డీటెయిల్ గా పోను, ఎందుకంటే అది నెక్స్ట్ దాంట్లో మాట్లాడతా. ఇలా లా అండ్ ఆర్డర్ అనేది బండి సంజయ్ గారు మాట్లాడిన దాని మీద నేను మాట్లాడినా. దయచేసి దీన్ని మాత్రం ఖచ్చితంగా మీడియా మిత్రులు దయచేసి దండం పెట్టి మీ మీడియా మిత్రులకు మీరు చూపిస్తున్నారు. కానీ దయచేసి నేను మాట్లాడింది ప్రతి దాంట్లో మీరు కూడా హైలైట్ చేయండి. మన కరీంనగర్ జిల్లా నేను మామూలు చెప్తున్నాను, ఇది మంచిగా లేదు. లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది. వాళ్ళ 5 వెంపెళ్ళు మొన్న 4 వెంపెళ్ళు 9 ఇల్లీగల్ వెంపెళ్లతో తిరుగుతా ఉన్నారు. ఇలా ఎమ్మెల్యేల ప్రతిపక్షంలో ఎమ్మెల్యేల రెడ్డి చేస్తా ఉన్నారు. ఇవన్నీ లా అండ్ ఆర్డర్ మంచిగా లేదు. ప్రతిపక్ష నాయకుల మీద రెడ్డి చేస్తా ఉన్నారు. ఇది మంచిగా లేదు. దయచేసి ప్రభుత్వం ఒత్తిడి ఉన్నా మీరు నేను మాట్లాడేది ఖచ్చితంగా చూపించండి. లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా గాడి తప్పుంది. రేవంత్ రెడ్డి గారు మీరు దయచేసి రాజకీయాలు పక్కన పెట్టి ఏ ఎన్నికలు లేవు, మాకు రాజకీయాలు అవసరం లేదు. మళ్ళా ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు ఏవో మీరు గెలుస్తారా మేము గెలుస్తారా రాజకీయాలు చేద్దాం అప్పుడు. కానీ ఇప్పుడైతే ప్రజల సేఫ్టీ గురించి పట్టించుకోండి. కరీంనగర్ జిల్లా అనేది చాలా భయంగా బతుకుతా ఉంది. ఒక కరీంనగర్ జిల్లా కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఎందుకంటే వాళ్ళు పెద్దపల్లిలో అయింది, అల్గునూరులో అయింది, జగిత్యాల జిల్లా అయినా ధర్మపురిలో అయింది. ఇలా ఇక్కడ అన్ని అయిపోయినాయంటే ఇంకా ఎన్ని అయిపోయినా దయచేసి మీరు పట్టించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, మరియు విలేకరుల మిత్రులు వచ్చినందుకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్.